బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సింగర్ మంగ్లీ కేసులో రోజుకొక ట్విస్ట్. ఇటు మధు అరెస్టుతో బయటకి రానున్నాయి అసలు నిజాలు. తప్పు చేస్తే తనను జైల్లో వేయాలంటూ మంగ్లీ మరొక వీడియోని రిలీజ్ చేసింది. మైక్రో ఫైనాన్స్ స్కామ్తో తనకెలాంటి సంబంధం లేదంటుంది మంగ్లీ. అసలు మైక్రో ఫైనాన్స్ అనే ఆ పేరు, ఆ పదం కూడా, ఆ పదానికి అర్థం కూడా నాకు తెలియదు అంటూ మంగ్లీ చెప్పుకొస్తుంది. మంగ్లీ పైన ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు ఇటు బాధితులు. మంగ్లీ తప్పు చేయకపోతే బాధితుల వైపు నిలబడాలంటూ ఇటు సవాళ్లు విసురుతున్నారు. ఇటు మధుపై ఎందుకు కేసు పెట్టలేదని ఇటు మంగ్లీని బాధితులు నిలదీస్తున్నారు. మంగ్లీని కేసులోంచి మధుయే కాపాడుతున్నాడంటూ ఇటు హిమాకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగ్లీ కేసు బాధితులపై అటాక్కు యత్నించారు. ఇటు ఆర్టీవీ ఆఫీస్ ముందు దుండగులు హల్చల్ చేశారు. ఇటు డిబేట్ జరుగుతున్న సమయంలోనే ఆర్టీవీ కెమెరాకు సంబంధించి ఈ దుండగుల చర్యలు చిక్కాయి. డిబేట్ జరుగుతున్న సమయంలో దాడి చేయాలని కుట్రకు పన్నినట్టు తెలుస్తుంది. ఆర్టీవీ కెమెరాకి ఆ వ్యక్తులు చిక్కారు. దానికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. మొదటగా ఇటు మంగ్లీ ఏం మాట్లాడుతుంది, మంగ్లీ ఇంత జరిగినా కూడా ఏం చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, తన ఇన్వాల్వ్మెంట్ లేదని మాట్లాడుతుందా, ఉందని మాట్లాడుతుందా, ఒకసారి తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్లీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. చట్టం ఎవరికి మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు అంటూ ఇటు మంగ్లీ మాట్లాడుతుంది. అసలు నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను కుదిరినంత దాని గురించి నేను ఎక్కడైనా సాక్ష్యానికి రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇటు మంగ్లీ చెప్తుంది. మరో పక్కన రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం ఇటు మధుని అరెస్ట్ చేసిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మధు అరెస్ట్ తర్వాత కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మధు మాత్రం మంగ్లీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఇటు బాధితులు చెప్పుకొస్తున్నారు. మంగ్లీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు మధు అంటూ. అలాగే ఇప్పుడు అరెస్ట్ తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో ఇటు మధుని ఇంటరాగేట్ చేస్తే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. మంగ్లీ పాత్ర ఎంత ఉంది, మంగ్లీ పాత్రతో పాటు మంగ్లీ సోదరుడి పాత్ర ఎంత ఉంది, వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బయటికి వస్తాయంటూ ఇటు బాధితులు చెప్తున్నారు. ఒకసారి ఇటు మధు అరెస్ట్ అవ్వక ముందు మంగ్లీని కాపాడడానికి తను ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఇటు హిమాకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, దానికి సంబంధించి మధు ఏం మాట్లాడాడు, మంగ్లీని కాపాడడానికి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మధు రాథోడ్ని, రమావత్ మధుని నిజాలు బయటకు వస్తున్నాయి. ఈయన ఎవరైతే మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఉన్నారో, మా గురుగారు హిమకాంత్ రెడ్డి ఈయన, ఓకేనా, చూసిరా బాగా. ఇంకోటి చూపియాలి మీకు. ఈమె సరిత మేడం అనాలో. ఈమె అయితే బాధితురాలు అయితే కాదు. ఈమె దాదాపు 10 రోజుల నుంచి మీడియా ముందు వచ్చి వడావడా ఏమేమి మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. నేను ఒక బాధితురాలని చూపిస్తుంది. ఈమె బాధితురాలు కాదు, మీడియా మిత్రురాలా. అందరూ అబ్జర్వ్ చేయండి బాగా. ఇంకోటి చూపించాలి మీకు. మా గురుగారు, ఇంకా ఈమెని ఏమంటారో తెలియదు, మా గురుగారి ఎక్స్పర్ట్ ఈమె. వీళ్ళు ఎట్లా ఉంటారంటే అసలు వీళ్ళ మైండ్ సెట్ వేరే డిఫరెంట్. ఇంకా మనం ఇంకా చెప్పకూడదు. అసలు వీళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రెస్ మీట్, ఏ మీడియా జరగదు. వీళ్ళిద్దరు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలా, ఏ ప్రెస్ మీట్ జరగదు. ఇటు మధు మాట్లాడిన మాటల్లో కొంతమంది ఫొటోస్ చూపించి ఇటు హిమాకాంత్ రెడ్డి అలాగే సరిత
వీళ్ళు ప్రతి డిబేట్లో ప్రతి ఇంటర్వ్యూలో ఉంటున్నారు, వీళ్ళే ప్రధాన సూత్రధారులు అంటూ మధు ఆరోపిస్తున్నాడు. కానీ ఆ బాధితులు ఇటు ఆర్టీవీలో మాట్లాడారు, వాళ్ళు ఎంతగా కోల్పోయారు, అసలు మధు ఏం చేశాడు, మధు వాళ్ళతో పాటు పని చేసినప్పుడు ఎలా ఉండేవాడు, దాని తర్వాత ఈ స్కామ్లోకి ఈ స్కీమ్లోకి ఎలా వీళ్ళందరినీ పిలిచాడు అన్న డీటెయిల్స్ ఒక్కసారి బాధితుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం.